ఎవరైతే ఏపీ పీజీ సెట్ లైఫ్ సైన్సెస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. అండ్ లైఫ్ సైన్సెస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎక్కువగా ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్లోంచే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రైట్, ఇక మన టాపిక్స్లోకి వెళ్తే ఫస్ట్ సెల్ థియరీ. సో సెల్ థియరీని ఎవరు ప్రపోజ్ చేస్తారు, సో సెల్ థియరీకి ఎక్సెప్షన్స్ ఏంటి అనే క్వశ్చన్స్ వస్తాయి, అవి చూసుకోండి. సెల్ థియరీ అంటే ఏంటి, అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి, రైట్, అట్లాంటివి చూసుకోండి. GHGs, గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి, అందులో ఏ గ్యాసెస్ ఉంటాయి అనేది చూసుకోండి. నెక్స్ట్, హౌ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, దానికి డెఫినేషన్, సో ఎంత టెంపరేచర్ రైజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్, సో గ్లోబల్ వార్మింగ్ని ఎట్లా తగ్గించవచ్చు, ప్రివెంటివ్ మెజర్స్, ఇవన్నీ కూడా చదువుకోండి. నెక్స్ట్, మెరైన్, ఫ్రెష్, యూస్టెరీ ఫిషెస్. సో మెరైన్ ఫిషెస్, ఫ్రెష్ వాటర్ ఫిషెస్, యూస్టెరీ అంటే బ్రాకిష్ వాటర్ అనమాట. మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్ కలిసిన వాటర్ ఏవైతే ఉంటాయో సో వాటిని యూస్టెరీ అంటాము. సో అక్కడ ఉండే ఫిషెస్ ఏంటి అనేవి, వాటి నేమ్స్, వాటి సైంటిఫిక్ నేమ్స్ తెలిసి ఉండాలి. నెక్స్ట్, ఎంజైమ్ క్లాసిఫికేషన్. సో ఎంజైమ్స్ క్లాసెస్ ఉంటాయి కదా, ఆ ఎంజైమ్ క్లాసిఫికేషన్, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి చూసుకోవాలి. ఫంక్షన్స్ ఆఫ్ ఎంజైమ్స్, అసలు ఎంజైమ్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, అండ్ బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎంజైమ్స్. సో బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి కదా, రైట్, అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎంజైమ్ యాక్టివిటీ, టెంపరేచర్, pH, అవన్నీ చెక్ చేసుకోండి, చదువుకోండి. నెక్స్ట్, ఇకాలజీ విషయానికి వస్తే ఇకోసిస్టమ్, ఇకాలజీ, ఈ రెండు టర్మ్స్కి డెఫినేషన్ తెలిసి ఉండాలి. అండ్ ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎవరు కాయిన్ చేస్తారు, హూ కాయిన్డ్ ద టర్మ్ ఎకోసిస్టమ్, హూ కాయిన్డ్ ద టర్మ్ ఎకాలజీ. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. నేను ఒక చెప్పేది ఏంటి అంటే, మీరు ఊరికే అట్లా విని వదిలిపెట్టకుండా ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న అన్ని టాపిక్స్ని నోట్ డౌన్ చేసుకోండి. సో మీరు ప్రిపరేషన్ చేసేప్పుడు ఈ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్, ఎనర్జీ ఫ్లో. సో మనకు ఎకోసిస్టంలో ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది, ఒక ట్రాఫిక్ లెవెల్ నుండి ఇంకో ట్రాఫిక్ లెవెల్, ప్రొడ్యూసర్స్ నుంచి కన్జ్యూమర్స్కి, కన్జ్యూమర్స్ నుంచి డీకంపోజర్స్కి, స్కావెంజర్స్కి, అట్లా పోతూ ఉంటుంది కదా. సో ఎనర్జీ అనేది ఎట్లా ఫ్లో అవుతుంది అనేది మనం చదువుకోవాలి. నెక్స్ట్, ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్. ప్రోకారియోటిక్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, ప్రోకారియోటిక్ యొక్క సెల్స్ క్యారెక్టర్ ఫీచర్స్ ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవాలి. అండ్ సేమ్ యూకారియోటిక్ కూడా. సో ఈ రెండు సెల్స్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది మనకు క్లియర్గా తెలిసి ఉండాలి, రైట్. డ్రోసోఫిలా. సో డ్రోసోఫిలాలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి, హ్యూమన్ బీయింగ్లో కావచ్చు, డ్రోసోఫిలాలో కావచ్చు, ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ క్వశ్చన్స్ హౌ మెనీ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అని అడుగుతారు ఒక్కొక్కసారి, లేదంటే హౌ మెనీ పెయిర్స్ అంటారు, రైట్. అయితే మనకు డ్రోసోఫిలాలో మొత్తం 8 క్రోమోజోమ్స్, 8 క్రోమోజోమ్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అన్నప్పుడు 8 క్రోమోజోమ్స్ అంటాము. అదే హౌ మెనీ పెయిర్స్, ఎన్ని జతల క్రోమోజోమ్స్, పెయిర్స్ అని అన్నప్పుడు మనం 8 అంటే ఎన్ని పెయిర్స్ అవుతాయి, 4 పెయిర్స్ అవుతాయి. సో 4 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్, 8 నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఓకే, సో ఇట్లా హ్యూమన్ బీయింగ్ది కూడా అన్ని క్రోమోజోమ్స్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, బ్యాక్టీరియల్ వైరల్ డిసీజెస్ ఆఫ్ మ్యాన్, రైట్. నెక్స్ట్, ఇమ్యూనిటీ. సో ఇమ్యూనాలజీ అంటే ఏంటి, రైట్. సో ఇమ్యూన్ సిస్టంలో ఉన్న ఆర్గాన్స్, లింఫాయిడ్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్, సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్, వాటి యొక్క డెఫినేషన్స్, అందులో ఉండే ఆర్గాన్స్ ఏంటి, వాటి ఫంక్షన్స్ ఏంటి, అవన్నీ చూసుకోండి. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ. సో హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ వ్యాక్సిన్ ఎవరు కనిపెట్టారు, ఎవరు కనుక్కున్నారు అనేది కూడా, హూ డిస్కవర్డ్ ది ఫస్ట్ వ్యాక్సిన్ అనేది కూడా ఒక క్వశ్చన్. నెక్స్ట్, ఇన్నేట్ అండ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ. సో మనకి ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో అది 2 టైప్స్ ఉంటుంది. ఇన్నేట్, బై బర్త్ వచ్చేది, అండ్ అడాప్టివ్ అంటే మనం డెవలప్ అవుతున్న కొద్దీ, మన ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ వచ్చేది అడాప్టివ్ ఇమ్యూనిటీ. సో ఇందులో మళ్ళీ యాక్టివ్ ఉంటుంది, ప్యాసివ్ ఉంటుంది, యాక్టివ్ ఉంటుంది, ప్యాసివ్ ఉంటుంది. సో అట్లా చూసుకోండి. నెక్స్ట్ టాపిక్స్ చూద్దాము. అట్మాస్ఫియర్లో గ్యాసెస్ కాంపోజిషన్. సో మనకు అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఎంత ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఇవన్నీ అంటే అన్ని గ్యాసెస్ అట్మాస్ఫియర్లో వాటి యొక్క పర్సంటేజ్ ఎంత అనేది చూసుకోండి. నెక్స్ట్, ఫుడ్ చైన్. సో ఫుడ్ చైన్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి, అండ్ ఇక్కడ చాలా రకరకాల ఫుడ్ చైన్స్ ఉంటాయి మనకి. అక్వాటిక్ ఫుడ్ చైన్ ఉంటుంది, టెరెస్ట్రియల్ ఫుడ్ చైన్ ఉంటుంది, గ్రాస్లాండ్ ఫుడ్ చైన్ ఉంటుంది. సో అక్వాటిక్ ఫుడ్ చైన్ దేంతో స్టార్ట్ అవుతుంది, రైట్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. లేదా గ్రాస్లాండ్ ఫుడ్ చైన్ దేంతో స్టార్ట్ అవుతుంది, గ్రాస్లాండ్ ఫుడ్ చైన్ దేంతో స్టార్ట్ అవుతుంది, గ్రాస్తో స్టార్ట్ అవుతుంది. అదే అక్వాటిక్ ఫుడ్ చైన్ దేంతో స్టార్ట్ అవుతుంది, ప్రొడ్యూసర్స్, అవి ఆల్గే కావచ్చు, రైట్, ఆల్గే కావచ్చు, లేదంటే ఫైటోప్లాంక్టాన్స్ కావచ్చు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్, ఫుడ్ వెబ్ అంటే ఏంటి, ఫుడ్ చైన్కి ఫుడ్ వెబ్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి. ట్రాఫిక్ లెవెల్స్, అసలు ట్రాఫిక్ లెవెల్ అంటే ఎనర్జీ ఒక ట్రాఫిక్ లెవెల్ నుండి ఇంకో ట్రాఫిక్ లెవెల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకున్నాం కదా, అసలు ట్రాఫిక్ లెవెల్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్.
నెక్స్ట్ కన్జ్యూమర్స్. సో కన్జ్యూమర్స్, ప్రొడ్యూసర్స్, డీకంపోజర్స్, స్కావెంజర్స్ ఇవన్నీ ఉంటాయి మనకు ఫుడ్ చైన్లో. ఇవన్నిటికి డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ చూసుకోండి. నెక్స్ట్ ఎనర్జీ పిరమిడ్స్. సో ఈ ఎనర్జీ పిరమిడ్స్ అనే కాన్సెప్ట్ని ఎవరు ప్రపోజ్ చేశారు? అందులో రకరకాల ఎనర్జీ పిరమిడ్స్ ఉంటాయి మనకి. పిరమిడ్ ఆఫ్ బయోమాస్, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, పిరమిడ్ ఆఫ్ నంబర్. సో ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీ పిరమిడ్స్ ఉంటాయి. వాటిని ఒకసారి చూసుకోండి. అందులో ఇన్వర్టెడ్ పిరమిడ్స్ ఏంటి, అప్రైట్ పిరమిడ్స్ ఏంటి, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎకోటోన్. సో ఎకోటోన్ అంటే ఏంటి? సో 2 హ్యాబిటాట్స్కి మధ్యలో, 2 ఎకోసిస్టమ్స్కి మధ్యలో ఉన్న ఒక ప్లేస్ ఏదైతే ఉంటుందో సో ఇంటర్ జోన్ అన్నమాట. సో 2 జోన్స్కి మధ్యలో ఇంకొక జోన్ ఉంటుంది. సో అక్కడ డైవర్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ 2 ఎకోసిస్టమ్స్లో ఉన్న డైవర్సిటీ మొత్తం కూడా ఈ మధ్యలో ఉన్న ఎకోటోన్ ఏదైతే ఉందో అందులో కూడా మ్యాక్సిమం డైవర్సిటీ ఉంటుందన్నమాట. సో ఎకోటోన్ డెఫినేషన్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ హ్యాబిటాట్, నీడ్స్, యానిమల్ అసోసియేషన్స్. ఈ హ్యాబిటాట్, నీడ్స్కి డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ చెక్ చేసుకోండి. అండ్ యానిమల్ అసోసియేషన్స్. యానిమల్ అసోసియేషన్స్ అంటే మనకు పారాసైటిజం, అమెన్సలిజం, కమెన్సలిజం, న్యూట్రలిజం, సింబయాసిస్, మ్యూచువలిజం ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటికి డెఫినేషన్స్ చెక్ చేసుకోండి అండ్ ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ టాపిక్స్ మెండల్స్ వర్క్స్. సో మనకు జెనెటిక్స్ అనగానే గుర్తొచ్చేది మెండల్. సో మెండల్ ఏ వర్క్ చేశాడు, ఆయన ప్రపోజ్ చేసిన లాస్ ఏంటి, ఇన్హెరిటెన్స్ లాస్ ఉన్నాయి కదా మెండల్వి 3 లాస్, అవి చూసుకోండి. వాటికి ఎగ్జాంపుల్స్ చెక్ చేసుకోండి. సో మెండల్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏంటి అనేది కూడా చూసుకోండి. అసలు మెండల్ తన వర్క్స్ కోసం, తన ఎక్స్పెరిమెంట్స్ కోసం పీ ప్లాంట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, ఒక బఠానీ మొక్కని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనేది దానికి రీజన్స్ ఉంటాయి. సో అవన్నీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్. సో ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అంటే ఏంటి, సో వాటి వల్ల హ్యూమన్ బీయింగ్స్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది చదువుకోండి. యానిమల్స్ ఎగ్జాంపుల్స్ అంటే ఇక్కడ మనకు ట్రాన్స్జెనిక్ ప్లాంట్సే కదా, ట్రాన్స్జెనిక్ యానిమల్స్ కూడా ఉంటాయి. సో వాటి వల్ల హ్యూమన్ బీయింగ్స్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది చూసుకోండి. హెరిడిటీ, వేరియేషన్స్, మ్యూటేషన్స్. సో ఇవి ఏవైతే టర్మ్స్ ఉన్నాయో వాటికి డెఫినేషన్స్ చెక్ చేసుకోండి. హెరిడిటీ, వేరియేషన్స్, మ్యూటేషన్స్ అంటే ఏంటి, వాటికి డెఫినేషన్స్ చూసుకోండి. సదర్న్ బ్లాట్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. సో వీటికి డెఫినేషన్స్, ఈ సదర్న్ బ్లాట్ని ఎవరు కనుక్కున్నారు అనేది చూసుకోండి. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వల్ల అప్లికేషన్స్ ఏంటి, సో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ని మనం ఎక్కడెక్కడ వాడతాము అనేది చూసుకోండి. నెక్స్ట్ మాల్ న్యూట్రిషన్ డిజార్డర్స్. సో మనకు ఫుడ్లో న్యూట్రియన్స్ తక్కువ అవడం వల్ల, అది చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ముఖ్యంగా చిన్నపిల్లలకి క్వాషియార్కర్, మెరాస్మస్, సో ఇట్లాంటి డిజార్డర్స్ వస్తూ ఉంటాయి, మాల్ న్యూట్రిషన్ డిజార్డర్స్. సో వాటికి రీజన్స్ ఏంటి, వాటిని మనం ఎట్లా కంట్రోల్ చేయగలుగుతాం అనేది చదువుకోండి. నెక్స్ట్ యాసిడ్ రెయిన్స్. సో అసలు ఈ యాసిడ్ రెయిన్స్ అంటే ఏంటి, నార్మల్ రెయిన్కి అట్లాగే యాసిడ్ రెయిన్ వాటర్కి pH డిఫరెన్స్ ఏంటి, యాసిడ్ రెయిన్ pH ఎంత, నార్మల్ రెయిన్ pH ఎంత అనేది చెక్ చేసుకోండి. అండ్ యాసిడ్ రెయిన్స్ పడడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేది చెక్ చేసుకోండి, రైట్. మరి యాసిడ్ రెయిన్స్ని మనం ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ ఎకోసిస్టమ్ స్ట్రక్చర్. సో ఎకోసిస్టమ్ అంటే ఏంటి, ఎకోసిస్టంలో మనకు బయోటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి చదువుకోండి. సో అదే ఎకోసిస్టమ్ స్ట్రక్చర్, యూనిట్ ఆఫ్ ఎకోసిస్టమ్. సో ఇక్కడ చూడండి, ఎకోసిస్టమ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. సో దాని ఎకోసిస్టమ్ యొక్క స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఏంటి అనేది చదువుకోండి. నెక్స్ట్ బయోపెస్టిసైడ్స్, బయోఫర్టిలైజర్స్. సో వీటికి డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ చూసుకోండి. యానిమల్ అండ్ ప్లాంట్ సెల్స్ డిఫరెన్సెస్. సో యానిమల్ సెల్కి, ప్లాంట్ సెల్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ముఖ్యంగా యానిమల్ సెల్ యొక్క క్యారెక్టర్స్ మనకు తెలిసి ఉండాలి, ప్లాంట్ సెల్ యొక్క క్యారెక్టర్స్ మనకు తెలిసి ఉండాలి. సో అప్పుడు మాత్రమే రెండింటికి మనం డిఫరెన్సెస్ అయితే చెప్పొచ్చు. సో ఇట్లా చదువుకోండి. నెక్స్ట్ టాపిక్స్ హ్యూమన్ హార్ట్ స్ట్రక్చర్. హ్యూమన్ హార్ట్ చదువుతారా మీరు, మెమేలియన్ హార్ట్ చదువుతారా, మెమేలియన్ హార్ట్ అన్న హ్యూమన్ హార్ట్ అన్న ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, నో డిఫరెన్సెస్ ఎట్ ఆల్. సో హ్యూమన్ హార్ట్ స్ట్రక్చర్ చూసుకోండి. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ రెండు కూడా చూసుకోండి. ఎక్స్టర్నల్గా మనకు దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని లొకేషన్ ఏంటి, ఆరిజిన్ ఏంటి అనేది చూసుకోండి. అండ్ ఇంటర్నల్గా చూసినట్లయితే మనకు అందులో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి, ఎన్ని వాల్వ్స్ ఉంటాయి, సో ఏ వాల్వ్ ఎక్కడెక్కడ ఉంటాయి, ట్రైకస్పిడ్, బైకస్పిడ్ వాల్వ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది చదువుకోండి. నెక్స్ట్ ఫంక్షన్స్. సో హార్ట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది చూసుకోండి. నెక్స్ట్ SAN, సైనో ఆర్టికులార్ నోడ్. ఈ సైనో ఆర్టికులార్ నోడ్ అనేది కూడా హార్ట్లోనే ఉంటుంది. హార్ట్లో ఎక్కడ ఉంటుంది మనకంటే రైట్ ఏట్రియాలో ఉంటుంది ఇది. సో ఈ SANA మనము పేస్ మేకర్ అంటాం, PACEMAKER, పేస్ మేకర్ అంటాం. ఎందుకు ఈ SANని పేస్ మేకర్ అంటాము, సో రీజన్స్ ఏంటి అవన్నీ చదువుకోండి. నెక్స్ట్ బ్లడ్ క్లాటింగ్. సో ఈ బ్లడ్ క్లాటింగ్ ఎట్లా జరుగుతుంది, ఒక మెకానిజం, ఒక క్యాస్కేడ్, ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా, అదంతా ఒకసారి చూసుకోండి. అండ్ అందులో మనకు
వైటమిన్స్ ఇన్వాల్వ్డ్, సో వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్లడ్ క్లాటింగ్ అనే క్వశ్చన్స్ వస్తాయి. సో అట్లా చెక్ చేసుకోండి. అండ్ బ్లడ్ క్లాటింగ్లో ముఖ్యంగా మనకు క్యాస్కేడ్, ఆ స్టెప్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టెప్స్ని ఒకసారి పర్ఫెక్ట్గా చూసుకోండి, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ జరుగుతుంది అనేది. నెక్స్ట్ సెల్ ఆర్గనెల్స్. సో మనకు సెల్ బయాలజీలో అన్ని రకరకాల సెల్స్ ఉంటాయి, అండ్ సెల్లో మనకు ఆర్గనెల్స్ ఉంటాయి, మైటోకాండ్రియా అవన్నీ కూడా ఉంటాయి కదా, లైజోజోమ్స్, న్యూక్లియస్, న్యూక్లియోలస్. సో ఆ సెల్ ఆర్గనెల్స్ అన్నింటి యొక్క స్ట్రక్చర్, ఫంక్షన్ చూసుకోండి. నెక్స్ట్ యూరిన్ ఫార్మేషన్. ఈ యూరిన్ ఫార్మేషన్లో మనకు 3 స్టెప్స్ ఉంటాయి, సో అదంతా చెక్ చేసుకోండి. అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఎట్లా జరుగుతుంది, బ్యాక్టీరియా, వైరస్, సో ఇవన్నీ ఇట్లా చదువుకోండి. బార్ బాడీస్. సో బార్ బాడీస్ అంటే ఏంటి, సో ఎప్పుడైతే ఒక లేడీలో, ఒక విమెన్లో 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి, అది మనకు తెలుసు. బట్ వన్ ఆఫ్ ద ఎక్స్ క్రోమోజోమ్ ఈజ్ ఇన్యాక్టివేటెడ్. సో 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి, బట్ ఒకటి మాత్రం ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. ఆ ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ సో మెంబ్రీన్కి అటాచ్ అయ్యి ఉంటుంది, థిక్గా కనిపిస్తుంది ఆ ఎక్స్ క్రోమోజోమ్. దాన్నే మనం బార్ బాడీ అంటాం. సో ఈ బార్ బాడీస్ ఎవరిలో ఉంటాయి అని అడుగుతారు. విమెన్లో ఉంటాయి, హ్యూమన్ బీయింగ్లో, మెన్లో ఉండవు, విమెన్లో మాత్రమే, లేడీస్లో మాత్రమే బార్ బాడీస్ ఉంటాయి. ఇన్ కేస్ అదే బార్ బాడీ ఒక బాయ్లో, అబ్బాయిలో కనిపిస్తే అది ఏ సిండ్రోమ్ అని అడుగుతారు. ఏ సిండ్రోము? క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. సో ఈ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్లో మనకు అబ్బాయిల్లో కూడా బార్ బాడీస్ కనిపిస్తాయి. సో ఈ బార్ బాడీస్ అబ్బాయిల్లో కూడా కనిపించడం వల్ల వీ కెన్ కన్క్లూడ్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. సో ఇదంతా ఇట్లా చదువుకోండి. నెక్స్ట్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ మ్యాన్, బర్డ్స్, బటర్ఫ్లైస్, ఇన్సెక్ట్స్. సో మనకు సెక్స్ డిటర్మినేషన్ ఇన్ మ్యాన్ XY, XX, XY, బర్డ్స్లో మళ్ళీ వేరేగా ఉంటుంది, బటర్ఫ్లైస్ అండ్ ఇన్సెక్ట్స్లో మళ్ళీ వేరేగా ఉంటుంది. సో అదంతా చూసుకోండి. అండ్ హూ డిటర్మైన్స్ ద సెక్స్ ఆఫ్ ద బేబీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, చదువుకోండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్, పేరెంటరల్, ఎంటరల్, ఇంట్రావీనస్, సెలైన్. సో రకరకాల న్యూట్రిషన్ ఉంది. సో ఇదంతా ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి టీఎంవి స్ట్రక్చర్. సో టీఎంవి, టొబాకో మొజాయిక్ వైరస్. సో దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని జెనెటిక్ మెటీరియల్ ఏముంటుంది, దాని జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏ ఉంటుంది, వైరస్ కదా. సో ఆర్ఎన్ఏ ఉంటుంది. అండ్ టీఎంవి స్ట్రక్చర్ చూసుకోండి. నెక్స్ట్ డిఫైన్ మాలిక్యులర్ బయాలజీ. అసలు మాలిక్యులర్ బయాలజీ అంటే ఏంటి అనేది చూసుకోండి, దాని డెఫినేషన్ చెక్ చేసుకోండి. ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్. సో మాలిక్యులర్ బయాలజీలో మనకు సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ. సో ఈ సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అంటే ఏం లేదు, మనకు న్యూక్లియస్లో డిఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ వస్తుంది, ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ వస్తాయి. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ రావటం, దాన్ని మనం ఏమంటాం, ట్రాన్స్క్రిప్షన్ అంటాం. మళ్ళీ ఎంఆర్ఎన్ఏ నుండి ప్రోటీన్స్ వస్తాయి, దాన్ని మనం ట్రాన్స్లేషన్ అంటాం. సో ఈ మొత్తం ప్రాసెస్ ఏదైతే ఉందో డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ నుండి ప్రోటీన్స్ రావటం, దీన్నే మనం సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అంటాం. దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు? ఫ్రాన్సిస్ క్రిక్. సో ఎవరైతే డిఎన్ఏ డబుల్ హెలిక్స్ మోడల్ ప్రపోజ్ చేయడంలో ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో అందులో ఉన్న ఒక పర్సనే మనకు ఫ్రాన్సిస్ క్రిక్. సో ఆయన ఈ సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అనే కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశారు. సో ఇవన్నీ ఇట్లా చదువుకోండి, ఇంటర్లింకింగ్ చేస్తూ చదువుకోండి. నెక్స్ట్ టాపిక్స్ చూద్దాము. నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ రైస్, వీట్, షుగర్ కేన్, డ్రోసోఫిలా, హ్యూమన్ బీయింగ్స్. సో ఇప్పుడు చెప్పిన ఈ ఆర్గానిజమ్స్ అన్నింటిలో ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి, ఎన్ని పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి, ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తాం నెంబర్ అంటే ఏంటి, పేర్ అంటే ఏంటి. సో ఆ విధంగా చెక్ చేసుకోండి ఇప్పుడు చెప్పిన అన్ని ఆర్గానిజమ్స్లో. నెక్స్ట్ సెల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్. సో సెల్ మెంబ్రెయిన్ ఎట్లా ఉంటుంది, దాని స్ట్రక్చర్ చూసుకోండి. కాంపోజిషన్. సో కాంపోజిషన్ అంటే మనకు సెల్ మెంబ్రెయిన్లో ఎక్కువగా ఏవి ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయా, లిపిడ్స్ ఉంటాయా, కార్బోహైడ్రేట్స్ ఉంటాయా, సో దాని యొక్క పర్సంటేజ్ ఉంటుంది. సో సెల్ మెంబ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, సో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫంక్షన్స్, సెల్ మెంబ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ చెక్ చేసుకోండి. అండ్ మోడల్స్, సెల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. డానియల్ డేవిసన్ మోడల్, రాబర్ట్సన్ మోడల్, యూనిట్ మెంబ్రెయిన్ మోడల్, రైట్. అండ్ అట్లాగే ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో వీటిల్లో మోస్ట్ యాక్సెప్టెడ్, వరల్డ్ వైడ్లీ యాక్సెప్టెడ్ మోడల్ ఏంటి అని అడుగుతారు. సో ఏంటి, ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఏదైతే ఉందో, విచ్ ఈస్ ప్రపోజ్డ్ బై సింగర్ అండ్ నికోల్సన్. సో అది వరల్డ్ వైడ్లీ యాక్సెప్టెడ్ మోడల్ అన్నమాట. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, చూసుకోండి. నెక్స్ట్ టాపిక్స్ లివర్, హార్ట్, కిడ్నీస్ డిజార్డర్స్ అండ్ సిమ్టమ్స్.
చూసుకోండి. డిఎన్ఏ ఆర్ఎన్ఏ బేసెస్. సో డిఎన్ఏలో ఏ నైట్రోజనస్ బేసెస్ ఉంటాయి, ఈవెన్ ఆర్ఎన్ఏలో ఏ నైట్రోజనస్ బేసెస్ ఉంటాయి చెక్ చేసుకోండి. డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి మధ్యలో బేసెస్కి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అంటే మనకు డిఎన్ఏలో ఏముంటుంది, థైమిన్ ఉంటుంది. బట్ ఆర్ఎన్ఏలో ఇన్స్టెడ్ ఆఫ్ థైమిన్ యురాసిల్ ఉంటుంది. సో ఇది డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి మధ్యలో డిఫరెన్సెస్, ముఖ్యంగా నైట్రోజనస్ బేసెస్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్. సో ఇట్లా చదువుకోండి. నెక్స్ట్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ చూసుకోండి. కాంపోజిషన్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా బేసెస్ కాంపోజిషన్, అట్లా చదువుకోండి. జెల్ ఎలక్ట్రోఫోరసిస్ పీసీఆర్. సో జెల్ ఎలక్ట్రోఫోరసిస్ దేనికి యూజ్ చేస్తారు అనేది చూసుకోండి. ముఖ్యంగా ప్రోటీన్స్ని సపరేట్ చేయడం కోసం యూజ్ చేస్తారు, అట్లా చదువుకోండి. దాని ప్రిన్సిపల్, ప్రొసీజర్, అప్లికేషన్స్. నెక్స్ట్ పీసీఆర్. సో హూ ఇన్వెంటెడ్ పీసీఆర్? పీసీఆర్ అంటే మనకు పాలిమరేస్ చైన్ రియాక్షన్. సో దీన్ని ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే కేరీ ముల్లిస్ అనే ఆయన దీన్ని ఇన్వెంట్ చేశాడు. సో దీనివల్ల ఉన్న లాభాలు ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, ఇందులో ఎన్ని స్టెప్స్ ఉంటాయి, 3 స్టెప్స్ ఉంటాయి మనకి. సో ఏ టెంపరేచర్ వద్ద ఏ స్టెప్స్ చేస్తారు, ఎంత టైం చేస్తారు అనేది చూసుకోండి. నెక్స్ట్ టాపిక్స్ వైటమిన్స్. సో ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్, సో వీటికి అదర్ నేమ్స్ ఉంటాయి, అంటే సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ సైంటిఫిక్ నేమ్స్ చూసుకోండి. అండ్ అట్లానే ప్రీకర్సర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు వైటమిన్ ఏ ఏదైతే ఉంటుందో అది మనకు డైరెక్ట్గా రాదు. క్యారెట్లో మనకు డైరెక్ట్గా వైటమిన్ ఏ ఉండదు, దానికి ప్రీకర్సర్ ఉంటుంది. ఏంటి, బీటా క్యారోటిన్ అని ఉంటుంది. సో ఈ బీటా క్యారోటిన్ ఎప్పుడైతే మనం అంటే క్యారెట్ని తింటామో, బీటా క్యారోటిన్ ఉన్న క్యారెట్ని మనం ఎప్పుడైతే తింటామో అది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, వైటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది. సో వైటమిన్ ఏకి ప్రీకర్సర్ ఏంటి, బీటా క్యారోటిన్. సో ఇట్లా ప్రతి వైటమిన్కి ప్రీకర్సర్స్ ఉంటాయి, అవి ఒకసారి చూసుకోండి. అండ్ దేర్ డెఫిషియన్సీ డిజార్డర్స్. సో ఏ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకు రికెట్స్ వస్తుంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. బెరీ డిజార్డర్స్, బెరీ డిసీజెస్ వస్తాయని క్వశ్చన్స్ వస్తాయి. అండ్ వైటమిన్స్ యొక్క ఫంక్షన్స్ కూడా చూసుకోండి. సోర్సెస్. సో మనకి ఏ ఫుడ్ ఐటెంలో ఏ వైటమిన్స్ దొరుకుతాయి, రైట్, ఇవన్నీ చూసుకోండి. ఈవెన్ మినరల్స్కి కూడా ఇదే ఫార్మాట్లో చదువుకోండి. నెక్స్ట్ డెఫిషియన్సీ డిజార్డర్స్, అవి కూడా చూసుకోండి. హైబర్నేషన్ అండ్ ఈస్టివేషన్. సో కొన్ని ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవి సమ్మర్ స్లీప్, వింటర్ స్లీప్ అని పోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే వాటికి అప్పుడు ఫుడ్ లేక అండ్ టెంపరేచర్ సరిగ్గా లేక, సో ఎనర్జీ కన్జర్వేషన్ కోసము అవి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాయి, లాంగ్ స్లీప్లోకి వెళ్ళిపోతాయి. సో ఒకవేళ అవి సమ్మర్ స్లీప్ అయితే మనం ఈస్టివేషన్ అంటాము, అదే వింటర్ స్లీప్ అయితే మనం హైబర్నేషన్ అంటాం. సో సమ్మర్ స్లీప్ వెళ్ళే ఆర్గానిజమ్స్ ఏంటి, వింటర్ స్లీప్కి వెళ్ళే ఆర్గానిజమ్స్ ఏంటి అనేది చూసుకోండి. ముఖ్యంగా యాంఫీబియన్సే ఈ 2 స్లీప్స్ కూడా వెళ్తాయి. నెక్స్ట్ పారాసైటిక్ అడాప్టేషన్స్. సో పారాసైటిక్ అడాప్టేషన్స్ చెక్ చేసుకోండి. మార్ఫాలజికల్, ఫిజియోలాజికల్, రిప్రొడక్టివ్, ఇవన్నీ అనాటమికల్ కూడా ఉంటాయి. అందులో రకరకాల అడాప్టేషన్స్ ఉంటాయి, అవన్నీ చూసుకోండి. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ, ఎవరో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా. ఫస్ట్ వ్యాక్సిన్ డెవలప్మెంట్, అది చూసుకోండి. టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. సో వ్యాక్సిన్స్లో మనకు రకరకాల వ్యాక్సిన్స్ ఉంటాయి, అవన్నీ చూసుకోండి. బ్లడ్ గ్రూప్స్ డిస్కవరీ. సో బ్లడ్ గ్రూప్స్ని ఎవరు డిస్కవర్ చేస్తారు ఫర్ ద ఫస్ట్ టైం, కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే ఆయన ఒక సోల్జర్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు బ్లడ్ గ్రూప్స్ అనేవి డిస్కవర్ చేశాడు. సో ఆ బ్లడ్ గ్రూప్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పాస్చరైజేషన్. సో పాస్చరైజేషన్ అంటే ఏంటి, అది ఏ టెంపరేచర్ వద్ద చేస్తాము, ఏ ఫుడ్ ఐటమ్స్, ఏ ఫుడ్ ప్రోడక్ట్స్కి పాస్చరైజేషన్ చేస్తాము, సో దాన్ని ఎవరు డిస్కవర్ చేస్తారు, ఇదంతా చూసుకోండి, రైట్. నెక్స్ట్ టాపిక్స్ స్పెషల్ క్రోమోజోమ్స్. సో వీటిని మనం జెయింట్ క్రోమోజోమ్స్ అంటాము. సో ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఏంటి, ల్యాంప్రెష్ క్రోమోజోమ్స్ అండ్ పాలిటిన్ క్రోమోజోమ్స్. సో ఈ ల్యాంప్రెష్ క్రోమోజోమ్ని ఎవరు డిస్కవర్ చేశారు, ఏ ఆర్గానిజంలో డిస్కవర్ చేశారు, ఏ స్టేజ్లో అంటే మియోసిస్లో డిస్కవర్ చేశారా, మైటోసిస్ స్టేజ్లో డిస్కవర్ చేశారా, ఇవన్నీ చూసుకోండి. అండ్ వాటి యొక్క స్ట్రక్చర్, ల్యాంప్రెష్ అయితే ల్యాంప్రెష్ యొక్క స్ట్రక్చర్, లేదంటే పాలిటిన్ అయితే పాలిటిన్ యొక్క స్ట్రక్చర్ చూసుకోండి. వాటి యొక్క ఫంక్షన్స్ అన్నీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ సెల్ వాల్ స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్. సో మనకు సెల్ వాల్ ఎక్కడ ఉంటుంది, ప్లాంట్ సెల్లో ఉంటుంది, యానిమల్ సెల్లో సెల్ వాల్ ఉండదు. ఇది కూడా ఒక రకమైన క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్లో వచ్చింది. అండ్ సెల్ వాల్ స్ట్రక్చర్, సో దాని యొక్క ఎట్లా ఉంటుంది, దాని స్ట్రక్చర్ చూసుకోండి. అండ్ కాంపోజిషన్, సో దేంతో మేడప్ అయి ఉంది అది అనేది చూసుకోండి. నెక్స్ట్ ఫ్లేమ్ సెల్స్ ఇన్ ప్లాట్ఫామ్స్. సో మనకు ప్లాట్ఫామ్స్ అంటే ప్లాటీ హెల్మెంట్స్. ఈ ప్లాటీ హెల్మెంట్స్లో మనకు ఫ్లేమ్ సెల్స్ ఆర్ ద ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్, రైట్. సో వాటి యొక్క ఫంక్షన్ ఏంటి అనేది అడుగుతారు, చూసుకోండి. నెక్స్ట్ బాంబే బ్లడ్ గ్రూప్, అది చూసుకోండి. లాకోపెరాన్. సో లాకోపెరాన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇది ఎవరు డిస్కవర్ చేస్తారు, రైట్, దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇందులో స్విచ్ ఆఫ్ మోడ్ ఉంటుంది, స్విచ్ ఆన్ మోడ్ ఉంటుంది. అండ్ అట్లాగే మనకు ఈ లాకోపెరాన్ కాన్సెప్ట్ని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే జాకోబ్ అండ్ మొనాడ్. సో ఇది కూడా ఒక క్వశ్చన్. సో ఇవన్నీ చెక్ చేసుకోండి అబ్బా, రైట్. రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్.
సో మనకు రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ చూసుకోండి. నెక్స్ట్ సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సో దీన్ని ఎక్కడెక్కడ వాడతారు, దీని యొక్క కాంపోజిషన్ ఏంటి అనేది చూసుకోండి. నెక్స్ట్ క్లోరోఫిల్, హీమోగ్లోబిన్. క్లోరోఫిల్ అండ్ హీమోగ్లోబిన్ వీటి యొక్క స్ట్రక్చర్, ఫంక్షన్స్ చూసుకోండి. సిమిలారిటీస్, డిస్సిమిలారిటీస్. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్న సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ కూడా చూసుకోండి. ఫంక్షన్స్ కూడా చూసుకోండి వీటికి. నెక్స్ట్ టాపిక్స్ యాంటీబాడీస్. సో యాంటీబాడీస్ అంటే ఏంటి, వీటిని మనం ఇమ్యునోగ్లోబులిన్స్ అని కూడా అంటాము. సో యాంటీబాడీస్ టైప్స్ మనకు 5 టైప్స్ ఉంటాయి. ఐజీఏ, ఈడి, ఎంజీ. సో 5 టైప్స్ ఉంటాయి. సో ఇందులో మళ్ళీ సబ్ టైప్స్ కూడా ఉంటాయి. ఐజీఏ1, ఏ2 కూడా ఉంటాయి. సో అట్లా చూసుకోండి. వాటి యొక్క స్ట్రక్చర్ కూడా ఉంటాయి. కొన్ని మోనోమర్స్ ఉంటాయి, కొన్ని డైమర్స్ ఉంటాయి, రైట్? అవి చూసుకోండి. ఫంక్షన్స్, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి. సో యాంటీబాడీ ప్రొడక్షన్. సో ఏ సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో బీ సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్. సో ఇదంతా కూడా ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ టాపిక్స్ ఎలిసా, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే. సో దీన్ని ఎవరు డిస్కవర్ చేస్తారు, ఎవరు ప్రపోజ్ చేశారు, దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఫంక్షన్స్ అంటే అప్లికేషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ వాడతాం దీన్ని అనేది చూసుకోండి. హెచ్ఐవిని కన్ఫర్మ్ చేయడంలో ప్రైమరీ కన్ఫర్మేషన్ మెథడ్ కింద మనం ఎలిసాను వాడతాము. సో ఎలిసా వాడతాము. ఆ తర్వాత ఇన్ కేస్ ఎలిసాలో కన్ఫర్మేషన్ వచ్చినా రాకున్నా మళ్ళీ మనం ఫైనల్ కన్ఫర్మేటరీ టెస్ట్ కింద వెస్టర్న్ బ్లాట్ని కండక్ట్ చేస్తాం. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో వెస్టర్న్ బ్లాట్, సదర్న్ బ్లాట్, వాటిని ఎవరు ప్రపోజ్ చేస్తారు, వాటి యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి అనేది చూసుకోండి. ఎస్డిఎస్ పేజ్ ఎలక్ట్రోఫోరోసిస్, రైట్? ఇది కూడా దీని యొక్క ప్రిన్సిపల్ అండ్ అప్లికేషన్స్ చూసుకోండి. పీసీఆర్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కూడా డిస్కస్ చేసాము. టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్స్. ఫర్ ద ఫస్ట్ టైం మైక్రోస్కోప్స్ని ఎవరు ఇన్వెంట్ చేశారు అనే క్వశ్చన్ చూసుకోండి. అండ్ ఎందుకు ఇన్వెంట్ చేయాల్సి వచ్చింది, ఏ టైంలో ఇన్వెంట్ చేశారు, ఏ ఇయర్లో ఇన్వెంట్ చేశారు అనేది చూసుకోండి. అండ్ మనకు మైక్రోస్కోప్స్లో టైప్స్ ఉన్నాయి చాలా. కాంపౌండ్, ఫేజ్ కాంట్రాస్ట్, సెమ్, టెమ్, డార్క్ అండ్ బ్రైట్ ఫీల్డ్ మైక్రోస్కోప్స్. సో వీటి అన్నింటికి ప్రిన్సిపల్స్ చూసుకోండి అండ్ అప్లికేషన్స్ చూసుకోండి. సో ఈ మైక్రోస్కోప్స్ని మనం ఎక్కడెక్కడ వాడతాము అనేది అప్లికేషన్స్ ఉంటాయి కదా, అవి చదువుకోండి. నెక్స్ట్ టాపిక్స్ క్రాసింగ్ ఓవర్. సో మనకు మియాసిస్ జరిగేప్పుడు క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. సో క్రాసింగ్ ఓవర్లో మనకు మళ్ళీ స్టెప్స్ ఉంటాయి. సో క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, జరగకపోతే వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, క్రాసింగ్ ఓవర్ జరుగుతున్నప్పుడు ఏ స్టెప్స్ ఉంటాయి అవన్నీ చూసుకోండి. ఎపిస్టాసిస్. సో దీనికి డెఫినేషన్ చూసుకోండి. అండ్ అట్లాగే మనకు రేషియో ఉంటుంది కదా, ఫినోటైపిక్ జీనోటైపిక్ రేషియో, అవి కూడా చదువుకోండి. నెక్స్ట్ సెంట్రిఫికేషన్ టెక్నిక్స్. సో సెంట్రిఫికేషన్ టెక్నిక్స్లో మళ్ళీ మనకు రకరకాల సెంట్రిఫికేషన్స్ ఉంటాయి. అల్ట్రా సెంట్రిఫికేషన్ అని చెప్పేసి రకరకాల సెంట్రిఫికేషన్స్ ఉంటాయి. అవన్నీ చూసుకోండి. వాటి యొక్క ప్రిన్సిపల్స్, అప్లికేషన్స్, రైట్? ఆర్క్యూ, రెస్పిరేటరీ క్వెషెంట్. సో మనకు కార్బోహైడ్రేట్స్కి, ఫ్యాట్స్కి, ప్రోటీన్స్కి ఏ బయోమాలిక్యూల్కి ఎంతెంత రెస్పిరేటరీ క్వెషెంట్ ఉంటుంది అనేది చూసుకోండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్. మనకు ఇన్హిబిటరీ, ఎగ్జైటేటరీ, మాడ్యులేటరీ అని చెప్పేసి ఉంటాయి. సో వాటికి డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ చూసుకోండి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము, ఫుడ్ చైన్స్ రకరకాలుగా ఉంటాయి అని చెప్పేసి అవన్నీ చూసుకోండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో మనకు ఒక పాండ్ ఎకోసిస్టమ్ తీసుకుంటే అందులో బెంతిక్ ఫార్మ్స్ ఉంటాయి, నెక్టిక్ ఫార్మ్స్ ఉంటాయి, రైట్? ఫ్రీ స్విమ్మింగ్ ఉంటాయి, ప్లాంక్టానిక్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ చూసుకోండి. వాటికి డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ చూసుకోండి. నెక్స్ట్ సిమ్మెట్రీ. సో మనకు బైలాటరల్, రేడియల్, బైరేడియల్, సో ఇట్లా రకరకాల సిమ్మెట్రీ ఉంటాయి. వాటికి డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ చెక్ చేసుకోండి. పొల్యూషన్. సో పొల్యూషన్లో మనకు ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఉంటుంది. వాటర్లో మళ్ళీ మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్ పొల్యూషన్ ఉంటుంది. సాయిల్ పొల్యూషన్, థర్మల్ పొల్యూషన్, లైట్ పొల్యూషన్. సో వీటన్నింటికి డెఫినేషన్స్, కాజెస్ అంటే ఎందుకు ఈ పొల్యూషన్ జరుగుతుంది అనే దానికి రీజన్స్ ఉంటాయి కదా, అవన్నీ చూసుకోండి. సో రెమెడీస్ అంటే మనం ఎట్లా ప్రివెంట్ చేయవచ్చు పొల్యూషన్ని అనేదానికి ప్రతి దానికి ప్రివెంటివ్ మెజర్స్ చూసుకోండి, రైట్? నెక్స్ట్ టాపిక్స్ చూద్దాము. వాటర్ పొటెన్షియల్, ఆస్మాటిక్ పొటెన్షియల్. సో ఇవి చూసుకోండి. డెఫినేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ చూసుకోండి. ట్రోపిజమ్స్. సో మనకు ఫోటోట్రోపిజం, జియోట్రోపిజం, థిగ్మోట్రోపిజం, ఇవన్నీ ఉంటాయి. ఇందులో మళ్ళీ పాజిటివ్, నెగిటివ్ కూడా ఉంటాయి. సో వాటికి ఎగ్జాంపుల్స్ చూసుకోండి. నెక్స్ట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీ, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఫైటో హార్మోన్స్. సో మనకు హ్యూమన్ బీయింగ్స్లో హార్మోన్స్ ఉన్నట్టే ప్లాంట్స్లో కూడా హార్మోన్స్ ఉంటాయి. వాటిని మనం ఫైటో హార్మోన్స్ అంటాము. అందులో రకరకాలు ఉంటాయి, ఆక్సిన్స్, జిబరెలిన్స్, ఇట్లా ఉంటాయి. సో వాటి యొక్క స్ట్రక్చరు, ఫంక్షన్స్ చూసుకోండి. ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి హార్మోన్స్కి, అవి కూడా చెక్ చేసుకోండి. నైట్రోజన్ ఫిక్సేషన్. సో మనకు బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్, లెగ్యూమినస్ ప్లాంట్స్ ఉంటాయి కదా, సో వాటిలో బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది, ఏ బ్యాక్టీరియా వల్ల నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది, అవన్నీ చూసుకోండి. స్టెప్స్ ఉంటాయి అందులో.
అవన్నీ చూసుకోండి. నెక్స్ట్ ఏటీపీ హైడ్రోలసిస్. సో ఒక్క ఏటీపీ మాలిక్యూల్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఒక్క అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ మాలిక్యూల్ హైడ్రోలసిస్ విచ్ఛిన్నం జరిగినప్పుడు ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అనే క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ టాపిక్స్ మనకు స్కెలిటల్ మజిల్ స్ట్రక్చర్. సో మనకు టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి, 3 రకాల మజిల్స్ ఉంటాయి. స్కెలిటల్ మజిల్, కార్డియాక్ మజిల్, స్మూత్ మజిల్. సో స్కెలిటల్ మజిల్ ఆరిజిన్, స్ట్రక్చర్, లొకేషన్. ఎక్కడెక్కడ ఉంటాయి స్కెలిటల్ మజిల్, వాటి యొక్క ఆరిజిన్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, ఫంక్షన్ ఏంటి. సేమ్ కార్డియాక్ మజిల్ కూడా. కార్డియాక్ మజిల్ అంటే మనకు హార్ట్లో ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ తెలిసి ఉండాలి, లొకేషన్ తెలిసి ఉండాలి, ఫంక్షన్స్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ స్మూత్ మజిల్స్. సో స్మూత్ మజిల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి మనకు అంటే పాత్వేస్, ప్యాసేజెస్ ఏవైతే ఉంటాయో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్స్ అండ్ యూటెరస్. సో ఇట్లాంటి పాసేజెస్ ఏవైతే ఉంటాయో హ్యూమన్ బాడీలో అక్కడ మనకు స్మూత్ మజిల్స్ ఉంటాయి. సో ఈ స్మూత్ మజిల్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, లొకేషన్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ సో స్కెలిటల్ మజిల్ స్ట్రక్చర్. సో స్కెలిటల్ మజిల్ స్ట్రక్చర్ చూసుకోండి, ఫంక్షన్స్ చూసుకోండి. కాల్షియం రోల్. సో మనకు స్కెలిటల్ మజిల్ ఏదైతే ఉందో అది కాంట్రాక్ట్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. సో ఈ స్కెలిటల్ మజిల్ కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అవ్వాలి అంటే మనకు ఏ మినరల్ యూజ్ అవుతుంది అనే క్వశ్చన్ వస్తుంది. కాల్షియం. ఓకే, కాల్షియం. సో ఇది కాల్షియం యొక్క రోల్ అన్నమాట. నెక్స్ట్ సార్కోమియర్. సో స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ మజిల్ ఏంటి అని క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ సార్కోమియర్. సో సార్కోమియర్కి డెఫినేషన్ తెలిసి ఉండాలి, దాని స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ. సో మజిల్ కాంట్రాక్షన్ జరుగుతుందని మనం డిస్కస్ చేసాం కదా. సో మజిల్ కాంట్రాక్షన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే థియరీ కానీ మోడల్ కానీ ఏదైనా ఉందా అనే క్వశ్చన్ వస్తుంది. అది స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ. సో ఈ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీని ఒక 4-5 మెంబర్స్ కలిసి ప్రపోజ్ చేశారు. సో ఎవరెవరు ప్రపోజ్ చేశారు అనేది క్వశ్చన్ వస్తుంది, చూసుకోండి. నెక్స్ట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్. మనకు చాలా రకరకాల గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్ ఉంటాయి, అవన్నీ చూసుకోండి. కొలెసిస్టోకైనిన్, లెప్టిన్, గ్రెలిన్. వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఆరిజిన్ ఏంటి, అంటే అవి ఎక్కడి నుంచి సెక్రెట్ అవుతున్నాయి. సో ఇట్లా చదువుకోండి. నెక్స్ట్ యూరిన్ ఫార్మేషన్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము, యూరిన్ ఫార్మేషన్లో ఉండే స్టెప్స్ ఏంటి, సో అవన్నీ చెక్ చేసుకోండి. సో ఇప్పుడు డిస్కస్ చేసిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, సో మీరు ప్రిపరేషన్ చేసే ఇప్పుడు ఈ టాపిక్స్ పైన కాస్త ఎక్కువ ఫోకస్ చేయండి. మిగిలిన టాపిక్స్ అన్నీ అంటే సిలబస్ కాపీలో ఉన్న అన్ని టాపిక్స్ చదువుతూనే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఎగ్జాంపుల్స్, డెఫినేషన్స్ అవన్నీ చూసుకుంటూ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి ఈ టాపిక్స్ మీద. సో మంచి మార్క్స్ వస్తాయి, మంచి ర్యాంక్ వస్తుంది. సో మీరు అనుకున్న యూనివర్సిటీలో సీట్ కూడా వస్తుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కువగా సాల్వ్ చేయండి. సో ఎక్కువ సాల్వ్ చేయడం వల్ల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కువ సాల్వ్ చేస్తే అక్యురసీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేస్తూ చూసుకోండి. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.